సర్టిఫికేట్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నామా. జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా నాకన్నా పెద్దవారు అందరూ కూడా పాదాభి నమస్కారాలు చేస్తూ తెలియజేస్తూ వాళ్ళు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకురో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కష్టపడి వాళ్ళ కష్టాలు దూరం చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి రేవంత్ అన్న ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మా ప్రజల మీద నాకు నమ్మకం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. ఏం కాదు, మా మనకు మంచి రోజులు వచ్చినాయి. మీ కొడుకుగా తమ్ముడుగా ఏం మామ చెప్పినా కదా, హైకమాండ్ కి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, ఎస్సీ వేణుగోపాల్ గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నా మీద నమ్మకంతో రేవంత్ అన్న నాకు ఈ అవకాశం కల్పించడం, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టే విధంగా, రేవంత్ అన్న మర్యాద గౌరవం నిలబెట్టి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అన్న గౌరవం నిలబెట్టి అన్నను బలపరుస్తుంది. మొత్తానికి నవీన్ యాదవ్ ఎక్స్క్లూజివ్ గా విక్టరీతో మాట్లాడారు. 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి నవీన్ యాదవ్ మొత్తం జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. సేమ్ టైం తనకి అవకాశం ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయంటూ కూడా ప్రస్తుతం నవీన్ యాదవ్ చెప్తున్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ప్రస్తుతం తనకి ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తున్నారు. రైట్, 40 ఏళ్ల కళ ఈనాటికి నెరవేరింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎమ్మెల్యే అవ్వాలని ఇటు మొక్కవని దీక్ష, ఇక పట్టుదలతో శ్రమిస్తే ఇప్పటికీ అయ్యారు. ఈ 40 ఏళ్లలో తన రాజకీయ జీవితంలో చిన్న శ్రీశైలం యాదవ్, ఇక ఆయన కుమారుడు నవీన్ యాదవ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 3 సార్లు పోటీ చేస్తే చివరకు ప్రజల మద్దతుతో ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో నవీన్ యాదవ్ కుటుంబం తమ సంతోషాన్ని ఆనంద బాష్పాల రూపంలో వెలికిపుచ్చింది. నవీన్ తల్లి, నవీన్ భార్య, నవీన్ అత్త ఇలా ఎవరిని కదిలించినా సరే ఆనంద బాష్పాలే కురిపించారు. తమ కుటుంబం ఎంతో మందికి సేవ చేస్తూ ఎన్నో ఏళ్లగా రాజకీయంలో ఉందని, చాలా మంది ఇబ్బందులు పెట్టినా సరే తట్టుకొని అలానే నిలబడి నేడు అనుకున్న లక్ష్యానికి చేరుకున్నామని చెబుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. చాలా నీ కళ్ళలో తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డికి 1000 కోట్ల దండాలు. రేవంత్ రెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మా కొడుకుకి ఇచ్చినందుకు, ఆయన గెలిపించుకున్నందుకు 1000 కోటి వందనాలు.